చిన్న వయసులో కూడా మీరందరూ ఆశ్చర్యపోతారు. స్కూల్, కాలేజీ కాదు, స్కూల్ ఫినిష్ చేసుకుని ఫస్ట్ టైం జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు చాలామంది మా హాస్పిటల్ కూడా వచ్చి పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళకు ఉన్నది తెలిసేది బీపీ ఉందని. సో అంత చిన్న వయసులో 20 ఏళ్ళకే వాళ్ళకి బీపీ వస్తుంది. అలాగే చాలామందికి తెలియకుండానే ఒక 20-25 ఏళ్ళకే షుగర్ వ్యాధి కూడా ఉంటుంది. సో ఈ రెండు ముఖ్యమైన కారణాలుగా మనం గుర్తిస్తున్నాం, షుగర్ వ్యాధి, బీపీ. ఈ రెండు కూడా మనం తీసుకునే ఆహార పదార్థాలు, మన జీవనశైలి వల్ల ఎన్నో మార్పులు గురవుతాయి. అందుకోసమని వయసుతో సంబంధం లేకుండా వాళ్ళకున్న మెంటల్ స్ట్రెస్ ఎంత, వాళ్ళకున్న స్లీపింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఎన్ని టెన్షన్లు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీతో పరంగా కానీ, వాళ్ళ పీర్ ప్రెషర్ అంటారు, స్కూల్లో ఎంత ప్రెషర్ ఉంది, చదువుకున్నప్పుడు వాళ్ళ టీచర్స్ ఎంత ప్రెషర్ పెడుతున్నారు. ఇలాగా మనకి వ్యాయామం కూడా మంచిదే అన్నంత మాత్రాన ఒక శక్తికి మించిన వ్యాయామం చేసినప్పుడు కూడా మీకు ఈ ప్రమాదాలు జరుగుతాయి. చాలాసార్లు పోలీస్ సెలక్షన్లోను వాటిలోనూ 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు మొట్టమొదటిసారి పరిగెత్తినప్పుడు వాళ్ళకున్న యాంగ్జైటీ, వాళ్ళకున్న టెన్షను, ఈ పరుగులు దీంట్లో రాణించాలనే వీటితోటి చాలాసార్లు చాలామంది పరిగెత్తి పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకోసం చిన్నపిల్లలు, పెద్ద పిల్లలను ఆలోచించకుండా మెంటల్ స్ట్రెస్ ఎంత ఉంది, స్మోకింగ్ లాంటివి ఏమైనా ఉన్నాయా, అలాగే ఆల్కహాల్ లాంటివి ఉన్నాయా, అలాగే మిగతా ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు తీసుకున్న షుగర్ జబ్బులు, ఈ రక్తపోట్లు ఏమన్నా ఉండి మిస్ అవుతున్నామా, ఇవన్నిటికీ కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ ఆపగలుగుతాం.